పార్లమెంట్ సభ్యుడిగా నాకు మెదక్ అవకాశం ఇచ్చిన మరుక్షణం ఈ నియోజకవర్గ సమస్యలలో ప్రతి సమస్యని వ్యక్తిగతంగా తీసుకొని సమస్య పరిష్కారం కోసం గత ఏడాదిన్నరగా మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పనిచేస్తూ ప్రతి ఊరు ప్రతి మండలం సమస్య ఎక్కడుంటే కూడా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ అవుతూ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎట్లా పనిచేయాలనే విషయంలో చాలా స్పష్టంగా ముందుకున్నారు. ఉదాహరణకి మనం నిలబడినటువంటి ఈ రోడ్డు విషయం తీసుకుంటే ఈ రోడ్డు ఎన్నికల కంటే కొంతకాలం ముందు నుంచే కనీసం మెయింటెనెన్స్ లేకుండా గ్రిల్స్కి పెయింట్ లేకుండా రోడ్డు చుట్టూ దిక్కు లేకుండా రోడ్డు మీద ఏడో టర్నింగ్ ఉంది ఏడో రేడియం స్టిక్కర్ ఉంది అనేది కూడా లేకుండా మర్చిపోయి కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ వదిలేసి మారిపోయినటువంటి పరిస్థితుల్లో నేను ఎంపీ గెలిచిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా గడ్కరీ గారిని కలిసి ఈ రోడ్డు మెయింటెనెన్స్ కోసం ఇస్తే ఈ మధ్యలో కొంచెం జాలీలు ఈ రోడ్డు వరకు అయితే జరుగుతుంది. అది మీ దృష్టిలో చిన్న సమస్యలా కనబడుతుంది కానీ నా దృష్టిలో పెద్ద సమస్య. రోడ్డు మీద ఇటుపక్క అటుపక్క డివైడర్ల దగ్గర అంతా ఇసుక పేరుకొని పోవడం వల్ల రాత్రిపూట పోతున్నటువంటి టూ వీలర్ల మీద నుంచి పడి యాక్సిడెంట్లు అయి చనిపోతా ఉన్నారు. ఒక నిండు ప్రాణం బలిగా అవద్దని కొట్లాడి ఈ రోడ్డు మెయింటెనెన్స్ని మళ్ళీ ప్రత్యక్షంగా మెదక్ ఎంపీగా నేను గెలిచిన తర్వాత అప్పటికి 8 నెలలు అయిపోయి కాంట్రాక్టర్ వెళ్ళిపోతే మళ్ళీ ఈ పని మొదలుపెట్టించేది. అంతేకాదు కొంచెం ముందుకు పోతే ఈ రోడ్డు ఇంకొంచెం ముందుకు పోయి గుమ్మడిదలు దాటి కొంచెం ముందుకు పోయిన తర్వాత నర్సాపూర్ ఏరియాలో కూడా ఫారెస్ట్ డివిజన్లో అష్టవంకరలు తిరిగి రోడ్డు ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదానికి కారణభూతం అవుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డుని జాతీయ రహదారుల శాఖ మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఈ రోడ్డుని ప్రస్తుతం 4 లైన్ రోడ్డుగా మంజూరు చేయించడం జరిగింది. తర్వాత నేనే స్వయంగా వెళ్ళి ఫారెస్ట్ అధికారులతో చర్చించి ఆ వంకలన్నీ స్ట్రైట్ చేయకపోతే మళ్ళీ యాక్సిడెంట్లు కొనసాగుతాయనే ఉద్దేశం కొద్ది 2 DPRలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి చేపిస్తాం. ఒక DPR కొంచెం కాస్ట్లీ అవుతా ఉంది. గుమ్మడిదల దాటిన మరుక్షణం నుంచి నర్సాపూర్లో ల్యాండ్ అయ్యేంత వరకు మొత్తం ఫారెస్ట్లో ఫ్లైఓవర్ తీసుకుపోవడానికి 10 కిలోమీటర్ల కోసం దాదాపు 700 కోట్ల రూపాయలతో కొత్త DPRను తయారు చేయమని అడుగుతా ఉన్నాం. ఇగో ఇది భారతీయ జనతా పార్టీ నాయకులకి ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్. విషయం చిన్నదా పెద్దదా 10 రూపాయల 100 రూపాయల 1000 కోట్ల అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే లాంగ్ రన్లో నా ఓటేసినటువంటి ప్రజలే కాకుండా ఈ రోడ్డు మీద పోతున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ రోడ్ ఎందుకు ఎన్ని వంకలు ఉన్నదని తిట్టకుండా మినిమంగా ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రభుత్వం మీద 1000 కోట్లకు భారమైనా సరే 10 కిలోమీటర్లు మాకు ఒక ఫ్లైఓవర్ ఇవ్వండి అని ఇప్పటికీ 4 సార్లు నితిన్ గడ్కరీ గారిని కలిసి ఈ రోడ్డు విస్తరణ పనులు టెండర్ పోయే కంటే ముందే ఆ నర్సాపూర్ ఫారెస్ట్ ప్రాంతం లోపల ఒక ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఇది మనల్ని కేంద్ర ప్రభుత్వం శ్రీశైలంలో ఒక ఫ్లైఓవర్ మంజూరు చేసింది. మీరంతా చూసుంటారు శ్రీశైలం ఫారెస్ట్ కూడా మళ్ళీ ఆయన పెద్ద ఫారెస్ట్ బాగా ఇబ్బందులు అవుతుందంటే 55 కిలోమీటర్లు తెలంగాణ నుంచి మొదలుకుంటే ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం టెంపుల్ వరకు పిల్లర్ల మీద ఒక రోడ్ వేసేందుకు భారత ప్రభుత్వం ఒప్పుకుంది. అది జరిగిన తర్వాత నాకు కూడా ఇంకొంచెం ఆశలు చిగురించి సార్ మన నర్సాపూర్ ఏరియాలో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, రోడ్డు అష్టావంకరలు ఉంది, ఫారెస్ట్ అధికారులు మళ్ళీ ఆ రోడ్డు ఇవ్వమంటే మళ్ళీ కిరికిరి జరుగుతుంది, చాలా కష్టం ఉంది అని చెప్పి ఇక్కడ నుంచి గుమ్మడిదల అయిపోయిన మరుక్షణం నుంచి మొదలుకుంటే నర్సాపూర్ ప్రారంభం వరకు జాతీయ రహదారి 4 లైన్లు ఫ్లైఓవర్ మీదనే తీసుకెళ్లి ఫారెస్ట్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి సహకరించమని చెప్పి నేను చెబుతా ఉన్నాను. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలకి ఈ ప్రాంతంలో రోజు పనిచేసుకొని పోయేటువంటి కార్మికులకి ఎప్పుడు పోయినా సేఫ్గా డ్యూటీకి చేరడానికి ఒక ఆలోచన కోసం మేము ఆలోచిస్తా ఉన్నాం. రోడ్లు మేము వేస్తాం, నేషనల్ హైవేస్ మేము వేస్తాం, ప్రతి పని భారత ప్రభుత్వం చేస్తా ఉంది. ఒక్కసారి నేషనల్ హైవే దిగేదని ఒక రోడ్డు తీసుకోండి. మా మీడియా మిత్రులు కూడా నాకు విజ్ఞప్తి, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పాలన. ఒక్క రోడన్నా కనీసం గుంతలు ముడిచిరేమో అడుగు. ఇంకా పలుగు పోషమ్మ రోడ్ మరి 10 సార్లు పోయి దరఖాస్తు పెట్టిన నేను ప్రభుత్వాన్ని. ఎన్ని 1000 కోట్లు అవుతుందని నర్సాపూర్ నియోజకవర్గం పటాన్చెరు నియోజకవర్గాన్ని కలిపేందుకు పలుగు పోషమ్మ ప్రాంతంలో ఒక మంచి రోడ్ ఇస్తే 10-12 ఊర్లకి వెళ్ళి పిల్లలు స్కూల్కి పోవడానికి అలకగా అవుతుంది, బస్సులు నడుస్తాయని చెప్పి 10 సార్లు దరఖాస్తు ఇస్తే ఈ రోజు దాకా 10 పైసల పని మొదలు పెట్టలేదు. టెంపరీగా గుంతలు పూడిస్తే బస్సు నడుస్తుందని డిఎంలతో కొట్లాడి మేడ్చల్ డిఎంతో మెదక్ డిఎంతో కొట్లాడి ప్రతి మైన్యూట్ సమస్యను అడ్రస్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇటీవల కొంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చి బొంతపల్లి నుంచి మాకు మంచినీళ్లు లేవు, మిషన్ భగీరథ నీళ్లు లేవని ఇబ్బంది అవుతుందంటే ఆ సమస్యని పరిష్కారం చేయడం కోసం ఇప్పటికి 2 సార్లు జిల్లా కలెక్టర్ గారితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదే రకంగా ఒక అఫీషియల్ ఒక ఫైర్ ఇంజన్ కావాలి సార్, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఫైర్ ఇంజన్ ఉందంటే మీ తహసీల్దార్ గారిని అడిగి ఫైర్ ఇంజన్ కోసం స్థలం ఏర్పాటు చేయించినాం. త్వరలోనే మీకు ఒక ఫైర్ ఇంజన్ ని ఈ పారిశ్రామిక వాడికి తీసుకొస్తాం. బహుశా వచ్చే ఎండాకాలం ప్రారంభమయ్యే లోపే ఒక ఫైర్ ఇంజన్ ఈ ప్రాంతం లోపల ఉంటుంది. అది నిలబడడానికి కొంచెం జాగా కావాలని మీ తహసీల్దార్ గారికి ఆదేశాలు ఇచ్చినాం. ఇట్లా ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి మొదలుకుంటే
ప్రజలకు అవసరాలు ఏమున్నాయనే విషయంలో మాకు సర్పంచులు లేకపోవచ్చు, ఎంపీపీ లేకపోవచ్చు, ఎవరూ లేకపోవచ్చు, కానీ మా కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్యని నేరుగా మా కార్యకర్తలే తీసుకొచ్చి అన్న మా ఊర్లో రోడ్డు లేదు, మోరీ లేదనే దగ్గర నుంచి మొదలుకుంటే నేనే ఎంపీటీసీ, నేనే ఎంపీ అనే రీతి లోపల ప్రతి చిన్న సమస్యను అడ్రస్ చేస్తూ వస్తా ఉన్నాను. కాబట్టి భవిష్యత్తులో నాకు తెలిసి స్థానిక సంస్థల్ని కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుతుందో జరపదో నాకు తెలియదు, కానీ జరిపితే మాత్రం పనిచేసేటువంటి కార్యకర్తలు, నిజాయితీగా ప్రజల కోసం నిలబడేటువంటి కార్యకర్తలు, ప్రజలకు ఏడ కష్టం ఉంటే ఆడ నిలబడి పనిచేసేటువంటి కార్యకర్తల దళమైనటువంటి కాషాయం జెండాని స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గెలిపిస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బీసీల పేరిట నాటకం ఆడుతుంది. వాళ్ళకి సరిగా లీగల్ అడ్వైజ్ ఇచ్చేటోళ్ళు లేరు. ఆ మంత్రివర్గంలో ఏం జరుగుతుందో మంత్రులకు తెలియదు. ఒకరి మీద ఒకరు మట్టెత్తి పోసుకోవడం తప్పితే 42% చెల్లుతుందా చెల్లదా అనేది వాళ్ళు అభిషేక్ సింగ్ మళ్ళీ చెప్పాడు. వాళ్ళకి ఎవరు చెప్పరు. 42 పోయింది, ఇప్పుడు 27 కూడా పెట్టి కనీసం సర్పంచులు ఉంటే ఇంత రోడో మోరో నేను ఇందాక చెప్పిన స్వచ్ఛ భారత్ అనే చేద్దరు, కనీసం అవి కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు గ్రామాలకు రాకుండా చాలా అవస్థలు పెడతా ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించుండ్రి. ఏ పార్టీ 42% బీసీలకు సీట్లు ఇయ్యదో వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు నిజంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.